జావా ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మనకి మొదటగా తగిలే వాటిల్లో ఒకటి ఎరేస్ కదా. సరే, ఈరోజు మనం జావాలో ఈ ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, దాని వెనకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలేంటో చూద్దాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు జావా అరే అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మెమరీలో ఇవి ఎలా స్టోర్ అవుతాయనే ఒక చిన్న పజిల్ని సాల్వ్ చేద్దాం. అలాగే అరేస్ క్లాస్తో ఎలా పనిచేయాలో తెలుసుకుని చాలామందిని కన్ఫ్యూజ్ చేసే కోవేరియన్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక చివర్లో అన్ని ముఖ్యమైన పాయింట్స్ను ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరే, అయితే మొదలు పెడదామా? ముందుగా జావాలో యారే అని మనం అన్నప్పుడు దాని అసలు అర్థమేంటి? దాని డెఫినిషన్తోనే స్టార్ట్ చేద్దాం. ఒక యారేని ఎలా ఊహించుకోవాలంటే, అపార్ట్మెంట్లో ఉండే లెటర్ బాక్సులుంటాయి గదా, అలా అనుకోండి. అన్నీ ఒకే వరుసలో, ప్రతిదానికి ఒక నెంబరుంటుంది. అంతేకాదు, ప్రతి బాక్సులో ఒకే రకమైనవి, అంటే ఉత్తరాలు మాత్రమే ఉంటాయి. ఒక నిర్దిష్టమైన ఉత్తరం కావాలంటే ఆ బాక్స్ నంబర్ తెలిస్తే చాలు, వెంటనే తీసేసుకోవచ్చు. సో యారే అంటే ఒక ఫిక్స్డ్ సైజున్న, చక్కగా ఆర్గనైజ్ చేసిన కంటైనర్ అన్నమాట. దీనివల్ల ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది, అలాగే ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ప్లస్ ఏంటంటే డేటాను చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు, అంటే దాదాపు వెంటనే. కానీ మైనస్ ఏంటంటే ఒక్కసారి యారే క్రియేట్ చేశాక దాని సైజును మనం మార్చలేం. అందుకే కొన్ని పనులకి యారేస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మరికొన్నింటికి అంతగా సూట్ అవ్వవు. సరే, ఇప్పుడు కాస్త లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? చాలామంది డెవలపర్లకు ఒక కామన్ డౌట్ ఉంటుంది. అదేంటంటే, కంప్యూటర్ మెమరీలో ఈ ఎరేస్ నిజంగా ఎలా అమరి ఉంటాయి? వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా, కానీ జావా విషయానికొస్తే సమాధానమంతా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, గమనించండి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మనం సాధారణంగా ఏమనుకుంటాం, అరేస్ అన్నీ మెమరీలో ఒకదాని పక్కన ఒకటి చక్కగా పేర్చినట్టుంటాయని. కానీ టెక్నికల్గా చూస్తే జావా స్పెసిఫికేషన్ అలా జరుగుతుందని ఎక్కడా గ్యారంటీ ఇవ్వదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కోడ్ రాస్తున్నప్పుడు మనకు అరేస్ ఒకదాని పక్కన ఒకటి ఉన్నట్టుగానే అనిపిస్తాయి, చాలా వేగంగా కూడా పనిచేస్తాయి. కానీ బ్యాక్గ్రౌండ్లో మెమరీలో వాటిని ఎలా పెట్టాలనే ఫైనల్ డెసిషన్ జావా వర్చువల్ మషన్ అంటే జేవీఎం చేతిలో ఉంటుంది. కాబట్టి మనం అది ఖచ్చితంగా అలానే ఉంటుందని అనుకోకూడదు. ఇప్పుడు అరేస్ సైజ్ మార్చలేం, వాటికి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ మాత్రమే ఉంటాయి కదా. సో వాటితో ఇంకా సులభంగా పనిచేయడానికి జావా మనకి ఒక చాలా పవర్ఫుల్ హెల్పర్ క్లాస్ను ఇచ్చింది. అంటే ఒక యారేని సార్ట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా ప్రతిసారీ మనం స్క్రాచ్ నుండి కోడ్ రాయక్కర్లేదు. జావా మనకు అరేస్ అనే పేరుతో ఒక రెడీమేడ్ టూల్ కిట్ ఇచ్చేసింది. ఇది మనకు చాలా టైంను, ఎఫర్ట్ను సేవ్ చేస్తుంది. ఈ టూల్ కిట్లో మనకు ఉపయోగపడే కొన్ని మెథడ్స్ చూద్దాం. సార్ట్ ఉపయోగించి ఎలిమెంట్స్ని ఆర్డర్లో పెట్టొచ్చు. కాపీ ఆఫ్తో కొత్త కాపీని తయారు చేసుకోవచ్చు. ఈక్వల్స్తో రెండు అరేస్ ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేయొచ్చు. టు స్ట్రింగ్తో అరేలోని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయొచ్చు. అలాగే బైనరీ సర్చ్తో సార్ట్ చేసిన అరేలో చాలా వేగంగా సెర్చ్ చేయొచ్చు. ఫిల్తో అరే మొత్తం ఒకే వాల్యూతో నింపేయొచ్చు. వీటిలో కొన్నింటిని ఇప్పుడు యాక్షన్లో చూద్దాం. చూడండి, ఇక్కడ arrays.sort అనే ఒక్క లైన్ కోడ్ చాలు, ఎంత పెద్ద అరే అయినా సరే అది చక్కగా ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఉదాహరణకి గేమ్లో స్కోర్స్ని లేదా స్టూడెంట్ పేర్లని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాపీ మెథడ్ కూడా చాలా యూస్ఫుల్. దీనితో మనమొక అరే యొక్క కాపీని క్రియేట్ చేయొచ్చు, కావాలంటే సైజ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒరిజినల్ అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ మనం కాపీలో మొదటి రెండింటిని మాత్రమే తీసుకున్నాం. ఓకే, ఇప్పటివరకు బేసిక్స్ చూశాం. ఇప్పుడు కాస్త అడ్వాన్స్డ్, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన టాపిక్లోకి వెళ్తున్నాం. జావాలో తీసుకున్న ఒక డిజైన్ డెసిషన్ ఇది, కానీ దీనివల్ల టైప్ సేఫ్టీ విషయంలో కొన్ని పెద్ద సమస్యలు రావచ్చు. దీన్నే కోవేరియన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్ యొక్క సబ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ ఎరేను కూడా ఆబ్జెక్ట్ ఎరే యొక్క సబ్ టైప్గా ట్రీట్ చేయొచ్చు. జావాలో జెనరిక్స్ రాకముందు ఎరేస్తో ఫ్లెక్సిబుల్గా పనిచేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇదొక అనుకోని ప్రాబ్లంకి దారితీసింది. ఇక్కడే జావాలోని పాత అరేస్కు కొత్త జెనరిక్స్కు మధ్య ఉన్న ఒక పెద్ద తేడా బయటపడుతుంది. అరేస్ కోవేరియంట్ అంటే
ఒక స్ట్రింగ్ అరేని ఆబ్జెక్ట్ అరేగా చూడొచ్చు. ఇది రన్ టైంలో రిస్క్ తెచ్చిపెడుతుంది. కానీ జెనరిక్స్ అలా కాదు, అవి ఇన్వేరియంట్. అంటే ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ను లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయలేము. దీనివల్ల మనకు కంపైల్ టైంలోనే ఎర్రర్స్ తెలిసిపోతాయి, సేఫ్టీ ఎక్కువ. ఇప్పుడు ఈ కోడ్ చూడండి. మనం ఒక స్ట్రింగ్ ఎరే క్రియేట్ చేసి దాన్ని ఒక ఆబ్జెక్ట్ ఎరే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. కోవేరియన్స్ వల్ల కంపైలర్ దీనికి ఎలాంటి అభ్యంతరం చెప్పదు. ఆ తర్వాత మనం హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ని పెడుతున్నాం. ఇది కూడా ఓకే. ఇప్పటిదాకా అంతా సవ్యంగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? అదే అరేలో ఒక ఇంటీజర్ అంటే 123ను పెట్టడానికి ట్రై చేస్తున్నాం. కంపైలర్కి ఆబ్జెక్ట్స్ అనేది ఆబ్జెక్ట్ అరే, ఇంటీజర్ కూడా ఒక ఆబ్జెక్ట్ కాబట్టి కంపైలర్ దీనికి కూడా ఓకే అంటుంది. కోడ్ కంపైల్ అయిపోతుంది. కానీ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది? బూమ్! ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది. అర్రే స్టోరెంట్స్ వస్తుంది. ఎందుకంటే కంపైలర్ మోసపోయినా రన్ టైంలో జేవీఎంకి అసలు విషయం తెలుసు. దానికి తెలుసు అది నిజానికి ఒక స్ట్రింగ్ అరే అని. అందుకే అదొక ఇంటీజర్ను లోపలికి రానివ్వకుండా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. చూసారా, కోడ్ కంపైల్ అయినా కూడా రన్ టైంలో ప్రోగ్రామ్ ఆగిపోయే ప్రమాదమిక్కడుంది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. వాటన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ముందుగా, యారేస్ అనే బేసిక్ డేటా స్ట్రక్చర్స్. వాటి సైజ్ ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ యాక్సెస్ చాలా వేగంగా ఉంటుంది. రెండవది, అవి మెమొరీలో ఒకే వరుసలో ఉన్నట్టు ప్రవర్తిస్తాయి, కానీ అది జేవీఎం గ్యారంటీ కాదు. మూడవది, java.util.arrays క్లాస్ మనకు సార్టింగ్, కాపీయింగ్ లాంటి పనుల కోసం చాలా మంచి టూల్స్ ఇస్తుంది. ఇక నాలుగవది, అరే కోవేరియన్స్. ఇది ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, కానీ తప్పుగా వాడితే రన్ టైంలో అరే స్టోరియాకి కారణమవుతుంది. సరే, ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అరేస్కి కొన్ని రిస్కులు ఉన్నాయి, సైజ్ కూడా ఫిక్స్డ్. మరోవైపు మనకు అరే లిస్ట్ లాంటి ఫ్లెక్సిబుల్ కలెక్షన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎప్పుడు మనం కలెక్షన్స్ని కాదని అరేస్ని ఎంచుకోవాలి? ఒక అరే యొక్క పర్ఫార్మెన్స్, సింప్లిసిటీ ఒక లిస్ట్ యొక్క సేఫ్టీ, ఫ్లెక్సిబిలిటీ కంటే ఎప్పుడు ముఖ్యమవుతుంది? దీని గురించి